హైదరాబాద్ మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. గుల్జర్ హౌస్ దగ్గర భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 3 చిన్నారులు సహా 14 మందిని ఆసుపత్రికి తరలించారు. భవనంలో 30 మంది ఉన్నారని స్థానికులు అంటున్నారు. 10 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. 10 అంబులెన్స్లు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది కాపాడుతోంది. ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంతో చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులను మూసివేశారు. హైదరాబాద్ మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. గుల్జర్ హౌస్ దగ్గర భవనంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 3 చిన్నారులు సహా 14 మందిని ఆసుపత్రికి తరలించారు. భవనంలో 30 మంది ఉన్నారని స్థానికులు అంటున్నారు. 10 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. 10 అంబులెన్స్లు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది కాపాడుతోంది. ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంతో చార్మినార్ వెళ్లే ప్రధాన రహదారులు మూసివేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, పాత బస్తీలోని మీర్ చౌక్ పరిధిలో ఉన్నటువంటి గుల్జర్ హౌస్ లో మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా ప్రాథమికంగా ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటికే 8 మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంది. అయితే మొదట ప్రమాదం సంభవించినప్పుడు భవనంలో దాదాపు 4 కుటుంబాలు నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది. 4 కుటుంబాల్లో ఇప్పటి వరకు కూడా విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్నటువంటి ఫైర్ ఇంజన్లు అలాగే అంబులెన్స్ల ద్వారా దాదాపు 16 మందిని రక్షించారు. మిగతా దాదాపు 14 మంది ఇప్పటికే అక్కడ అనేక రకాలుగా గాయాల పాలవడంతో కొంతమంది చిన్నారులు సైతం స్పృహ కోల్పోవడంతో వాళ్ళందరినీ పలు ఆసుపత్రులకు తరలించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉస్మానియా ఆసుపత్రికి అలాగే డిఆర్డిఓ హాస్పిటల్స్ తో పాటు ఉస్మానియా, యశోద, ఇతర ఆసుపత్రులకు కూడా తరలించినట్లు సమాచారం అందుతోంది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వైద్యం అనేది అందిస్తున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పటికీ కూడా మంటలను ఆర్పేందుకు పూర్తిగా ప్రయత్నాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఫైర్ ఫైటర్స్ అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది పూర్తిగా అక్కడ రక్షణ చర్యల్లో మునిగి ఉన్నారు. ఒకవైపున దాదాపు 8 మంది చనిపోవడానికి సంబంధించి కూడా ఒక్కసారిగా కుటుంబాల్లో విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొంతమంది భవనంలో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే అది ఓల్డ్ సిటీ ప్రాంతంలో చార్మినార్ కి దగ్గరగా ఉండటంతో అదంతా కంజెస్టెడ్ ఏరియాస్ కావడంతో ఫైర్ ఫైటింగ్ అనేది కొంత కష్టతరంగా మారింది. అయినప్పటికీ కూడా పలు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను ఇప్పటికీ దాదాపు ఆల్మోస్ట్ అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా తీవ్రంగా కృషి చేశాయి. ఇక ఇన్సిడెంట్ అనంతరం ఇమ్మీడియట్ గా స్పాట్ కు దాదాపు 10 అంబులెన్స్లు చేరుకున్నాయి. ఒకవైపున గాయపడిన వాళ్ళందరినీ హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి పలు ఆసుపత్రులకు కూడా తరలిస్తూ ఉన్నాయి. దీని మీద ఇప్పటికే ఫైర్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులందరూ కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుని ఉండొచ్చు అని భావిస్తున్నప్పటికీ అసలు అగ్ని ప్రమాదం అనేది ఎలా జరిగిందనే దానికి సంబంధించి కూడా పూర్తి కారణాలు అయితే తెలియాల్సి ఉంది. దీపిక, రత్నదీప్, తీవ్ర గాయాలైన వారిని ఒకే ఆసుపత్రికి తరలించారా? క్షతగాత్రుల్లో ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది? దాదాపు 3 చిన్నారులతో కలిపి 14 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అందులో కొంతమంది ఎప్పుడైతే అగ్ని ప్రమాదం అనేది సంభవించిందో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పూర్తి కొంతమంది అందులో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఒకసారిగా ఆ పొగ కారణంగా మంటల వల్ల వచ్చినటువంటి పొగ కారణంగా ఊపిరి ఆడకపోవడంతో వాళ్ళందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సో ప్రజెంట్ దాదాపు 3 చిన్నారులతో కలిపి 14 మందిని కూడా
వివిధ ఆసుపత్రులకు తరలించారు. అందులో దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అలాగే పక్కనే మలక్పేట యశోద దగ్గరగా ఉండటంతో మలక్పేట యశోదకు కొంతమందిని తరలించారు. అలాగే హైదర్గూడ డిఆర్డిఓకి, అలాగే అపోలో ఆసుపత్రికి, అలా పలు ఆసుపత్రులకు కూడా తరలించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి యొక్క పరిస్థితి కూడా, అందులో కొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లుగానే సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కావచ్చు, అలాగే ఫైర్ ఫైటర్స్ కావచ్చు, బిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, పూర్తిగా అక్కడ సిచ్యువేషన్ ని కొంత సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే మరికొన్ని గంటల పాటు పూర్తిగా ఫైర్ ఫైటింగ్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉండేలా కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి భవనం లోపల పూర్తిగా మొదటి అంతస్తులో పూర్తిగా దగ్ధమైనటువంటి నేపథ్యంలోనే మంటల మొత్తాన్ని కూడా ఆఫ్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పొగ మొత్తాన్ని కూడా క్లియర్ చేయడానికి మరికొన్ని గంటల సమయం పడేటువంటి అవకాశం ఉంది. దీని మీద ప్రస్తుతం పోలీసులు అసలు మంటలు చెలరేగడానికి సంబంధించినటువంటి కారణం ఏమై ఉంటుంది అనేది అగ్నిమాపక సిబ్బందితో కలిసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆరాధిస్తున్నారు. మరోవైపు ఫైర్ ఫైటర్స్ అక్కడ ఉన్నటువంటి లోపల దాదాపు 4 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చిక్కుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ యొక్క ఫైర్ ఫైటింగ్ అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరగడం, అప్పటికే దాదాపు 8 మంది మృత్యువాత పడడంతో ఆ ఏరియా ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో ఎస్పెషల్లీ ఈ యొక్క సమ్మర్ లో, ఎండాకాలంలో అత్యంత ఎక్కువగా ప్రాణ నష్టం జరిగినటువంటి ఇన్సిడెంట్ గా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి ఫైర్ యాక్సిడెంట్లలో ఇంతకు ముందు మనం ఇటు ఉప్పాలగూడ దగ్గర జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో ఒక 3 ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు చనిపోవడం అనేది కొంత దిగ్భ్రాంతిని కలిగించింది, విషాదకరంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి యొక్క ఫైర్ యాక్సిడెంట్ లో 8 మంది మృత్యువాత పడ్డారన్నటువంటి ఒక సమాచారం అనేది ఒక్కసారిగా కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మేజర్ ఫైర్ యాక్సిడెంట్ గానే దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో ఇటు పాలికా బజార్లో కావచ్చు, లేకపోతే ఓల్డ్ సిటీలోని మరు ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ ఫైర్ యాక్సిడెంట్లు అనేవి చోటు చేసుకున్నప్పటికీ కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించినప్పటికీ కూడా ప్రాణ నష్టం అనేది జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు అలాగే రీసెంట్ గా సికింద్రాబాద్ లో చోటు చేసుకున్నటువంటి ఫైర్ యాక్సిడెంట్, ఎస్బీఐ బిల్డింగ్స్ లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అక్కడ రాత్రి పూట ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకున్నప్పటికీ అప్పటికే సెలవు దినం కావడంతో లోపల ఉన్నటువంటి విలువైనటువంటి ఫైల్స్ మాత్రమే దగ్ధమయ్యాయి తప్ప ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. కానీ ఇప్పుడు ఓల్డ్ సిటీలో మీర్ చౌక్ లోని ఇవి గుల్జర్ హౌస్ లో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోవడం అనేది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో ఇది దీన్ని మేజర్ గా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మొత్తానికి అసలు ఎంతమంది చనిపోయారన్న ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దీని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో రత్నకుమార్, క్షతగాత్రుల ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది? అసలు మృతుల్లో ఎంతమంది మహిళలు, ఎంతమంది చిన్నారులు ఉన్నారు? డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే దాదాపు 14 మంది, అంటే లోపల ఆ భవనంలో చిక్కున్నటువంటి వాళ్ళలో 4 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆ వాళ్ళలోనే స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. అలాగే కాబట్టి సో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రజెంట్ వివిధ రకాల ఆసుపత్రులకు తరలించారు కాబట్టి ఆ ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళకు కూడా చికిత్స అనేది కొనసాగుతుంది. ఇప్పటికే పరమైనటువంటి సమాచారాన్ని బట్టి అందులో కొంతమంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా భారీ మంటలు రావడంతో పాటు అలాగే కాలిన గాయాలతోనూ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కొంతమంది ఊపిరాడక తప్పించుకున్నటువంటి ప్రయత్నంలో పొగ చుట్టూ కమ్మేయడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఉక్కిరిబిక్కిరైపోయి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. గతంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లలో కూడా ఊపిరి ఆడకపోవడం కారణంగా ఎప్పుడైతే స్మోక్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుందో గాలి పూర్తిగా విస్తరించిన తర్వాత ఆ స్మోక్ అనేది ఇబ్బందికరమైనటువంటి, అంటే గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ అందకపోవడం, గాలి పీల్చుకోవడం, ఊపిరి తలపకపోవడం రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి సో వీటన్నింటికి సంబంధించి కూడా గతంలో ప్రాణ నష్టాలు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తులలో ఎంతమంది పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది అనేది ప్రజెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ల ద్వారా కొంత చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపున ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి కొన్ని గంటల తర్వాత దీని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ దాదాపు 10 అంబులెన్స్లు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను కావచ్చు, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్న వాళ్ళందరినీ, అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కు తరలించినటువంటి సిచ్యువేషన్ చూస్తేనే అర్థం అవుతుంది ఇది ఎంత పెద్ద ఇన్సిడెంట్ గా మారిందనేది.
సో మొదట ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్నప్పుడు చిన్న ఫైర్ యాక్సిడెంట్ గానే భావించాల్సి వచ్చింది. కానీ ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మంటలు అనేవి చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవడం, లోపల 4 కుటుంబాలు నివసించడం, పైగా వాళ్ళ సండే సెలవు దినం కావడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలోనే ఉంటారు. సో ఆ నేపథ్యంలోనే ఒకవైపుల చిన్నారులందరికీ కూడా సమ్మర్ సెలవులు ఉన్న నేపథ్యంలోనే కుటుంబాలతో కలిసి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవాళ సెలవు దినం కావడం, అలాగే స్కూల్స్ కూడా సెలవులు ఉండటం, సమ్మర్ సెలవులు ఉండటం పిల్లలకి, కుటుంబాలందరూ కూడా సంతోషంగా గడుపుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ అనేది చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కుటుంబాల్లో విషాదం అనేది నెలకొంది. కొంత ఓల్డ్ సిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇప్పటికే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఇటు రాజకీయ నేతలు కావచ్చు, మరోవైపున పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. అసలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎలా తలెత్తింది, అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనేది కూడా ఆరా తీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిగా రత్నకుమార్, మృతుల కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ సంఘటన స్థలానికి వచ్చారా? వారికి ఏమైనా సమాచారం అందించారా? వాస్తవానికి ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలోనే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఒక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఎవరెవరైతే మృత్యువాత పడినటువంటి విషయాలకు సంబంధించి కూడా వాళ్ళ కుటుంబాలనేవి కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఇక్కడ గందరగోళమైనటువంటి పరిస్థితి, ఒకవైపున ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతుంది, మరోవైపున క్షతగాత్రులకు ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది, ఇంకొక వైపున అక్కడ బతికి బయటపడినటువంటి వాళ్ళందరూ కూడా జరిగినటువంటి యొక్క నష్టానికి సంబంధించి చోటు చేసుకున్నటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఒక్కసారిగా ప్రస్తుతం ప్రజలు కూడా షాక్ లో ఉన్నటువంటి. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంత దూరంలో ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి వ్యవహారాలను బట్టి అప్పటికప్పుడు ఒక్కసారిగా ఫైర్ అనేది మొదట చాలా చిన్నగా కేవలం ఒక స్మోక్ అనేది కనిపించింది, ఏదో చిన్నపాటి స్వల్ప అగ్ని ప్రమాదంగా అందరూ కూడా భావించారు. కానీ ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ అనేది చాలా ఉధృతంగా విస్తరించింది. ఎంత పెద్ద ప్రాణ నష్టం సంభవిస్తుంది అనేది కూడా ఎవరు భావించలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 8 మంది ఒకే దాదాపు లోపల 4 కుటుంబాలు నివసిస్తూ ఉంటే అలా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు అందులోనే 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా విషాదంలోనే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. సో దీని మీద ఎవరు ఏం స్పందించాలని కూడా మరికొన్ని గంటల సమయం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వ్యక్తులు మాత్రం ఇదొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఇలాంటి ప్రమాదాన్ని, ఇంత ప్రాణ నష్టంతో కూడినటువంటి ప్రమాదాన్ని ఈ మధ్యకాలంలో చూడలేదంటూ ప్రతకులు కూడా ఇంకా షాక్ లోనే ఉన్నారని చెప్పాలి. దీపిక, రత్నదీప్, అగ్ని ప్రమాద ఘటనపై ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఏం చెప్తుంది? ప్రజెంట్ అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, అలాగే అగ్నిమాపక శాఖ అధికారులు ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీ పరిధిలో ఉన్నటువంటి ఆ జోన్ కు సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్లు అన్ని కూడా అక్కడికి చేరుకున్నాయి. ఒకవేళ కొంచెం కంజెస్టెడ్ ఏరియా అయినప్పటికీ కూడా ప్రమాద తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల అందుబాటులో ఉన్నటువంటి అన్ని ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి మంటలను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చారు. అయితే స్మోక్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవడంతో స్మోక్ ని ఆర్పడానికి కొంత టైం అనేది పడుతుంది. ముఖ్యంగా అగ్ని ప్రమాదం కారణంగా క్షతగాత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకా ఇబ్బందికరమైనటువంటి ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఈ స్మోక్ అనేది పొగ ఎక్కువగా రావడం కారణంగా కూడా దానివల్ల ఊపిరాడకపోవడం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎత్తడం, సో అపస్మారక స్థితిలోకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి స్టిల్ ఫైర్ ఫైటింగ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మరికొన్ని గంటల తర్వాత పూర్తిగా పరిస్థితి అనేది సర్దుమణిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే అగ్ని ప్రమాదం అనేది సంభవించిందో అప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ మంటల మొత్తాన్ని కూడా కొంత క్లియర్ చేసినప్పటికీ కూడా పరిస్థితిని మొత్తం పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావడానికి మరికొన్ని గంటల సమయం పడేటువంటి అవకాశం ఉందనేది అక్కడ ఆల్రెడీ స్పాట్ లో ఉన్నటువంటి అగ్నిమాపక అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఫైర్ ఫైటర్స్ అలాగే డిఆర్ఎస్ సిబ్బంది పూర్తిగా రక్షణ చర్యల్లో మునిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. సో మరికొన్ని గంటల తర్వాత ఫైర్ ఆఫీసర్ దీని మీద స్పందించిన తర్వాత అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా, లేకపోతే లోపల ఇంకేదన్నా ఇటు నిర్లక్ష్యం కారణంగా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మంటల ద్వారా ఏదైనా మంట రాజుకొని కొన్ని అనుకోని కారణాల కారణంగా ఒకసారిగా ఈ ప్రమాదం అనేది విస్తరించిందా అనేది, అగ్ని ప్రమాదం అనేది పెద్దగా మారిందా అనేది అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిగా దీని మీద వివరించిన తర్వాత తెలిసినటువంటి అవకాశాలు ఉంటాయి. దీపిక, రత్నకుమార్, కాన్స్టిట్యుయెన్సీ ప్రతినిధులు గానీ ఎమ్మెల్యే గానీ వచ్చారా? రాజకీయ నాయకులు ఏమంటున్నారు? ఇప్పటికే ఇన్సిడెంట్ కు సంబంధించి ఒకవైపున రక్షణ చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఓల్డ్ సిటీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అలాగే కార్పొరేటర్లు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా వరుసగా చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఓల్డ్ సిటీ అనగానే కొంత సెన్సిటివ్ ఏరియా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా దగ్గర అక్కడ ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా ఇండివిజువల్ గా ఉండటం కన్నా కూడా ప్రతి ఒక్క ఇంటికి మధ్య ఎటువంటి గ్యాప్ అనేది ఉండదు, చాలా కంజెస్టెడ్ గా ఉంటాయి, పైగా ఇరుకు సందులను కలిగి ఉంటాయి. గల్లీలన్నీ కూడా కొంత రాకపోకలకు మాత్రమే తప్ప ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వాటన్నింటినీ కూడా అక్కడికి వెళ్ళి
వాళ్ళని ఇమ్మీడియట్ గా అక్కడ కొంత విశాలవంతమైనటువంటి పరిస్థితికి అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అక్కడ ఎవరు చేరుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, లేకపోతే అక్కడికి చేరుకున్నటువంటి నేతలందరూ కూడా ప్రజెంట్ ఫైర్ ఫైటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి రక్షణ చర్యల్లో ఉన్నటువంటి అధికారులకు ఫైర్ ఫైటర్స్ కి కావచ్చు, లేకపోతే డిఆర్ఎఫ్ సిబ్బందికి వీళ్ళందరూ కూడా కొంత ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగేలాగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత సహాయక సహకారాలు అందిస్తూ ఇమ్మీడియట్ గా గాయపడిన వాళ్ళందరినీ అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంలో కావచ్చు, లేకపోతే ఇమ్మీడియట్ గా అక్కడ ఎవరైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తుంటే పక్కనే ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు సహకరించడం కావచ్చు. సో ఇటువంటి పనులన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.